తర్వాత భారత సమాజంలో వాళ్ళు కలవలేరండి. ఎందుకంటే కో లివింగ్లో ఉన్న ఒక జంట ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్తే ఏం చెప్పుకుంటారు, అక్కడ కూడా వీళ్ళు అనుమానంగా ఉండడమే దూరంగా. ఒకవేళ ఈ అమ్మాయి తరపు కానీ అబ్బాయి తరపున కానీ కో లివింగ్లో ఉన్న వాళ్ళని ఎవరైనా ఇంటికి రానిస్తారండి? వాళ్ళు మొత్తం సమాజంలో వెలివేయబడతారు. వాళ్ళు ఎదుర్కొనే విచక్షణ మామూలుగా ఉండదు. అంతటి దారుణ లీగల్గా స్టేటస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ కో లివింగ్లో ఉన్న ఒక జంట ఎక్కడికైనా వెళ్ళగలరు. ఇంకొకళ్ళ పెళ్ళికి కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే బంధువుల పెళ్ళికి కానీ ఎక్కడికైనా వెళ్ళి ఫ్రీగా భార్యాభర్తలు ఉన్నట్టు ఉండగలరా? వాళ్ళ జీవితమే విచక్షణ అనమాట. వాళ్ళు సంతృప్తి కాదు, పక్క వాళ్ళని సంతృప్తి ఉంచరు. ఇంతటి దారుణమైన పరిస్థితి. అందులో స్త్రీకి అయితే ఇంకా దారుణమైన అదొక రకమైన పరిస్థితి అనమాట. ఇంకోటి ఏంటంటే ఈవెన్ సమాజంలో కూడా, అంటే కుటుంబంలో కూడా ఇంతటి దారుణమైన విపత్తులు. లీగల్గా ఈ పుట్టిన పిల్లలకి వారసత్వం కూడా రాదు. వారసత్వం లీగల్ అయితే రైట్ లేదు కాబట్టి వాళ్ళకి రక్షణ ఏది? వీళ్ళు యవ్వనం ఉన్నంతగా వరకు ఉంటారు. ఏదైనా వ్యాధులు రాగానే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి జారుకుంటారు. ఒక భద్రతా భావం ఉండదు, ఏమీ ఉండదు. ఎంతటి దారుణమైన పరిస్థితి, దుష్ఫలితాలు ఉంటాయి. భారత సమాజం బీటలు వారడానికి కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడే భారత సమాజం ఉంది, అది పోయింది. మరి ఏంటి పరిష్కారం అంటే, అసలు పరిష్కారం ఏంటండి దీనికి? ఎస్ అండి, నేను పరిష్కారాన్ని కూడా చెప్పగలిగితేనే ఈ కారణాలు దుష్ఫలితాలు చెప్పాలన్నమాట. సహజీవనాలకి, లివ్ ఇన్ రిలీవ్, కోహాబిటేషన్, కో లివింగ్ ఏదైనా అనుకోండి, లేకపోతే ఆ డేటింగ్ ఈ డేటింగ్ ఏదైనా కన్నా అది ఏంటంటే కేవలం సెక్షువల్ ప్లెజర్ కోసం మాత్రమే. అన్ని వంకలు పెడతారు కానీ అది సెక్షువల్ ప్లెజర్ కోసమే. ఎంతటి అంటే కంట్రోలింగ్, జంతువుల్లాగా ప్రవర్తించడం వల్లే. ఏంటి ఒకళ్ళతో కట్టుబడకుండా ఉండడం అనమాట.